Welcome to my channel Decode with Gautam. H1B వీసా ట్విన్ అటాక్. ఈరోజు మనం ఒక మేజర్ క్రైసిస్ గురించి మాట్లాడుతున్నాం. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన ప్రొక్లమేషన్ మన అమెరికన్ డ్రీమ్పై ఏకంగా $1,00,000 అనే ఎంట్రీ ట్యాక్స్ వేసింది. ఈ షాక్ ఎవరికి? H1B వీసా ఆశించే లక్షలాది మందికి. అసలు H1B వీసా అంటే ఏంటి? ఎందుకు మనకు అంత ఇంపార్టెంట్? ఇది కేవలం ఒక వీసా కాదు. అమెరికాలో స్పెషాలిటీ ఆక్యుపేషన్లో, ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్, మెడిసిన్ పనిచేయడానికి ఇచ్చే ఒక టెంపరరీ వర్క్ పర్మిట్. ఇది ఉంటేనే మన ఫారిన్ టెక్కీస్ అక్కడ లీగల్గా జాబ్ చేయగలరు. దీని ఇనిషియల్ వ్యాలిడిటీ 3 ఏళ్ళు, మ్యాక్సిమం 6 ఏళ్ల వరకు ఉంటుంది. మన ఇండియన్స్కి ఇది ఎంత క్రూషియల్ అంటే ప్రపంచంలోనే అత్యధికంగా దాదాపు 70% H1B వీసాలు మన వాళ్ళకే వస్తాయి. అందులో మెజారిటీ మన తెలుగు పీపుల్. అందుకే దీనిపై వచ్చే ప్రతి చిన్న చేంజ్ కూడా మన జీవితాలని టాస్ చేస్తుంది. ఇది అమెరికన్ కంపెనీలకు టాలెంట్ ఫ్లో తెచ్చే లైఫ్ లైన్. ఈ వీసాకి ఒక కోటా ఉంటుంది. సంవత్సరానికి 85,000 వీసాలు మాత్రమే ఇస్తారు. అందులో 65,000 రెగ్యులర్ ప్లస్ 20,000 మాస్టర్స్ డిగ్రీ వాళ్ళకి. డిమాండ్ విపరీతంగా ఉంటుంది కాబట్టి దీన్ని లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేస్తారు. అందుకే దీన్ని గోల్డెన్ టికెట్ అంటారు. ఇప్పుడు ట్రంప్ టార్గెట్ చేసింది ఈ గోల్డెన్ టికెట్నే. మిస్యూజ్ జరుగుతోందని, అమెరికన్ జాబ్స్కి థ్రెట్ అని చెప్పి రూల్స్నే మార్చేశారు. ఫస్ట్ అటాక్, $1,00,000 ఫీ. ఇది ఎవరికి దెబ్బ? స్మాల్ కన్సల్టెన్సీ కంపెనీలకా, లేదా ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకా, లేదా అవుట్సోర్సింగ్ జైంట్స్కి 82 లక్షలు కట్టే కెపాసిటీ వారికి ఉందా? లేదు. సో న్యూ H1B జాబ్స్ ఆగిపోతాయని వారి ఆర్గ్యుమెంట్. ఈ మ్యాసివ్ ఫీ హైక్ కేవలం న్యూ అప్లికెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఈ క్లారిటీ వచ్చినా కూడా దీన్ని సైకలాజికల్ ఇంపాక్ట్ చాలా పెద్దది. సెకండ్ అటాక్, లాటరీ రూల్ చేంజ్. ఇంతకాలం బ్లైండ్ డ్రాలా ఉండేది. ఇప్పుడు ఇది ఓపెన్ ఆక్షన్లా మారిపోయింది. ద న్యూ రూల్, శాలరీకి మ్యాక్సిమం ప్రయారిటీ లెవెల్ 4లో ఉన్న వారికి, అంటే అత్యధిక జీతం. లాటరీలో 4 రెట్లు ఎక్కువ ఛాన్స్. కానీ ఫ్రెషర్లు, ఎంట్రీ లెవెల్ టెక్కీస్ ఉండే లెవెల్ 1కి మినిమం ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు ఎంత ఇంటెలిజెంట్ అయినా, ఎంత టాలెంట్ ఉన్నా, మీ శాలరీ బ్రాకెట్ తక్కువ ఉంటే వీసా రాదు. బిగ్గెస్ట్ లూజర్స్ ఎవరు? మన తెలుగు స్టూడెంట్సే. యూఎస్కి వెళ్తారు, ఎంట్రీ లెవెల్ జాబ్స్లో లెవెల్ 1 శాలరీ వస్తుంది. ఇప్పుడు ఆ లెవెల్ 1కి లాటరీ ఛాన్స్ దాదాపు హాఫ్ అయిపోయింది. ఫ్యూచర్ ఏంటి? H1B రాకపోతే ఓపీటీ తర్వాత ఇండియాకి రిటర్న్ అవ్వాల్సిందేనా? స్మాల్ టు మిడ్ సైజ్ కన్సల్టెన్సీలు మూతపడే సిచ్యువేషన్ కూడా రావచ్చు. రిక్రూట్మెంట్ని ఆపేశాయి. ఇది జాబ్ మార్కెట్లో కేయాస్ క్రియేట్ చేస్తోంది. ఎవరు గెలుస్తారు? గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల హై శాలరీస్ ఇస్తారు కాబట్టి వాళ్ళ ఉద్యోగులకు లాటరీలో ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. $1,00,000 ఫీ వాళ్లకు చిన్న అమౌంటే. ఈ రూల్ చేంజ్తో యుఎస్ టెక్ ఇండస్ట్రీలో మోనోపోలీ పెరుగుతుంది. స్మాల్ కంపెనీస్ టాలెంట్ తెచ్చుకోలేక ఇన్నోవేషన్ ఆగిపోతుంది. ఇది యుఎస్ ఎకానమీకి లాంగ్ టర్మ్ డ్యామేజ్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ రూల్ వల్ల మన బ్రైటెస్ట్ మైండ్స్ ఎక్కడికి వెళ్తారు? కెనడా, యూకే, జర్మనీ లాంటి దేశాలకు షిఫ్ట్ అవుతారు. అంటే అమెరికా కావాలని తన టెక్ టాలెంట్ని గ్లోబల్ కాంపిటీటర్స్కి పంపిస్తోంది. దీన్ని మనం బ్రెయిన్ డ్రెయిన్ డిజాస్టర్ అని పిలవాలి. స్మాల్ రిలీఫ్ ఏంటంటే డాక్టర్స్, హెల్త్ కేర్ నిపుణులకు మాత్రం నేషనల్ ఇంట్రెస్ట్ ఎగ్జామ్షన్ కింద మినహాయింపు ఉండొచ్చు. కానీ ఈ యుద్ధం ఆగదు. ఈ ప్రొక్లమేషన్పై ఆల్రెడీ కోర్టులో లా సూట్స్ ఫైల్ అయ్యాయి. హెల్త్ కేర్ సంస్థలు, అకాడమిషియన్స్, ఒక ఇండియన్ ప్లెయింటిఫ్ కూడా ఈ అన్ఫెయిర్ రూల్ని ఛాలెంజ్ చేస్తున్నారు. లాయర్స్ ఏమంటున్నారంటే ప్రెసిడెంట్కి కాంగ్రెస్ని దాటి ఇంత హ్యూజ్ ఫీ విధించే అథారిటీ లేదు. కోర్ట్ ఫైనల్ వర్డిక్ట్ ఎలా ఉంటుందో అదే మన అందరి ఫేట్ని డిసైడ్ చేస్తుంది. మనం దీన్ని క్లోజ్గా చూస్తున్నాం. ట్రంప్ మన టెక్ డ్రీమ్ పైకి మిసైల్ వేశారు. దీనికి కౌంటర్గా ఏం చేయాలి? ఫ్రెషర్లు, స్టూడెంట్స్ ఏం ప్లాన్ చేసుకోవాలి? దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ ఫ్రస్ట్రేషన్ని, మీ అనాలిసిస్ని కామెంట్స్లో షేర్ చేయండి. ఈ క్రిటికల్ ఇష్యూ గురించి 10 మందికి తెలియాలంటే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. డీకోడ్ విత్ గౌతమ్తో అప్డేటెడ్గా ఉండండి.